హాయ్ నైట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. వర్ష తాకిడికి బయట ఉండలేక హాల్ లాంటిది ఒకటి ఉంటే అందులో ప్రొవైడ్ చేశారు అందరినీ ఇక్కడ పడుకోమని చెప్పి. హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ శివాన్ మ్యాస్ట్రోవిల్స్. గుడ్ మార్నింగ్ సూర్య అయితే ఆ మూల ఉన్నాడు. టైం అయితే ఎగ్జాక్ట్గా 7 అయిపోయింది. కనిపించదు నా పరుగు తీసేందుకే. ఇది ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజిత్ ఆన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే కాన్సెప్ట్ వైజ్ ఈరోజు అయితే డే 15 అనేది ఈ టెంపుల్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఈ టెంపుల్లో అయితే మనం నైట్ స్టే చేసాము. ఇది ఆత్మారాం బాబా మండలి అనే టెంపుల్. ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది. అది ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫైనల్గా అయిపోయేటప్పటికి మొత్తం రాళ్ళతోనే మిషన్లతో చెక్కేస్తున్నారు రాళ్ళని. అదిగో అక్కడ. ఇక మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అహ్మద్నగర్ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంది. నేషనల్ హైవే అటు పక్కనే వెళ్ళేసి అక్కడి నుంచి అహ్మద్నగర్కి వెళ్ళిపోదాం. వర్ష అయితే నైట్ చిత్తగొట్టేసింది. సిగ్నల్ కూడా లేదు అసలుకి ఏరియాలో. 4G సిగ్నల్ కూడా లేదు. వీడియోస్ అనేవి అప్లోడ్ పెట్టాను కానీ అవి అప్లోడ్ కాలేదు సిగ్నల్ లేక. ఇక లేట్ చేయకుండా మ్యాస్ట్రోవిల్స్ పై కలిసేద్దాం. చేసాము నేషనల్ హైవే పైకి. మనమైతే నిన్న ఈ దారిలో అయితే వచ్చాము. ఇది మండలి అనే ఊరు. ఆ టెంపుల్ అయితే ఈ రూట్లో వెళ్ళాలి. ఆత్మారాం బాబా మండలి అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడికి వచ్చి. ఇక వెళ్ళిపోదాం మన నేషనల్ హైవే వైపు. సూర్య కూల్గానే ఉండి ఈరోజు. వర్షానికైతే ఉంటాయి చూడు, దెబ్బలు పడతాయి. ఈ హైవేలోకి వస్తానే ఇంకొక వెల్కమ్ టు అనే బోర్డు అయితే కనిపించింది. ఏంటో చూడండి. వెల్కమ్ టు షిరిడీగా. ఎక్కడికి మరి? అహ్మద్నగరా? ఏదా ఎటువైపు మన పయనం మాస్ట్రో? హాయ్ గాయ్స్, మనం వెళ్ళే రూట్ అయితే ఒక చెక్ పాయింట్గా నాసిక్ నుంచి ఆ తర్వాత ఎక్కడికి అనేది నాసిక్ వెళ్తే కానీ తెలియదు. నాసిక్ వెళ్తే ముందైతే తెలుసు. నాసిక్ వెళ్తే కానీ మీకు రివీల్ చేయను ఆ విషయం అని ఎక్కడికి అనేది. ప్రజెంట్ అయితే మన రైడ్లో ఈ బోర్డు అనేది కనిపించింది. వెల్కమ్ టు దేనికి వెల్కమ్ అనేది తెలియడం లేదు. NH 561A ఇదైతే వెల్కమ్ టు షిరిడీకే అనుకుంటాను. మనం వెళ్ళే రూట్లో అయితే షిరిడీ కూడా వస్తుంది. కాకపోతే ఒక ట్రయాంగిల్ రూపంలో, మనం స్ట్రైట్గా వెళ్తే షిరిడీ అనేది ఒక ట్రయాంగిల్ రూపంలో ఉంది. అయినా కూడా మనం కవర్ చేసుకుంటూనే వెళ్ళిపోదాం. మన ట్రావెల్ అంటే ఊరికే మనం నేషనల్ హైవేస్ వైపే వెళ్ళడం కాదు, ఉన్న ప్రదేశాలని చూసుకుంటూ వెళ్ళడము. మన జర్నీలో అనుకోకుండానే ఎదురైన ప్లేస్ అయితే ఇది. నా లిస్ట్లో అయితే లేదు ఈ ప్లేసు. నేను ఎక్కడో అనుకున్నాను, కాకంటే మనం వెళ్ళే మార్గం మధ్యంలో ఉంది కాబట్టి తప్పకుండా మనం వెళ్దాం షిరిడీకి మన మ్యాస్ట్రోతో వితౌట్ పొల్యూషన్. సక్సెస్ఫుల్గా నిన్నటికి గాను ఈ రోజుకి గాను ఒక టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. సక్సెస్ఫుల్గా టోల్ ప్లాజాని అయితే దాటేసాం. మన ఈ 2 రోజుల టైంలో మొదటి టోల్ ప్లాజాని అయితే. ఈ టోల్ ప్లాజా అయితే భలే వెరైటీగా కట్టారు. యువతల సన్న రోడ్డుగా, యువతల వెళ్ళే వాహనాలకు దగ్గరగా, అవతల టోల్ ప్లాజాగా, అవతల ఎడల్పు రోడ్డుగా. అదేవిధంగా అక్కడ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎడల్పుగా యువతలు ఉండింది, సన్నగా అటువైపు ఉండింది. అక్కడ డిస్టెన్స్ సరిపోక ఈ విధంగా 2 చోట్లగా ఏర్పాటు చేశారు టోల్ ప్లాజా అనేది. ఇదే వింతగా కనిపించిన టోల్ ప్లాజా అంటే మన రైడ్లలో. నైట్ ఆశ్రమంలో వర్ష నిజంగా యుద్ధం విజృంభించేసిందండి. ఏంది అసలు వర్ష దెబ్బకి ఆడ భక్తులు ఆడ అల్లవల్లమే అనుకో. ఇక స్టోర్ రూమ్ అనేది పెద్దదే, వాళ్ళ సామాన్ల కోసం అంటూ ఏర్పాటు చేసుకున్న స్టోర్ రూమ్లోనే ఇక అందరినీ పడుకోమని చెప్పారు. మేము కూడా అక్కడే టెంట్ వేసేసుకున్నాము. ఇంకా అక్కడ టెంట్ వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసి నిజంగా ఆశ్చర్యపోయారు అసలుకు. ఏంటా అని. నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు తెలియని ఈ టెంట్లు ఇవన్నీ తెలియని అమాయక ప్రజలు. తెలియదు కదా అసలు. ఈ గేర్ సైకిల్స్ అయితే వాడుతున్నారు కానీ మెయిన్ సిటీస్లో మరి మారుమూలగా అంటే తెలియదు ఈ గేర్ సైకిల్స్ గురించి. ఈ క్యాంపింగ్ టెంట్ గురించి కూడా తెలియదు. కాస్త తెలియని వాళ్ళని వీడియో తీయడం నాకు నచ్చలేదు, అందుకనే వీడియో తీయలేదు. వాళ్ళు మాత్రం ఆశ్చర్యపోయారు అసలు. వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళంతా పడుకున్నాకే నేను వెళ్ళి టెంట్ అనేది ఓపెన్ చేసి వేశాను. వాళ్ళు పడుకుండే వాళ్ళు లేచి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారు అసలు. ఏ విధంగా నువ్వు టెంట్ వేస్తున్నావు, ఎంత దీని కాస్టు అని. ఇంకంతా టెంట్ రెడీ అయిపోయినాక తీసాను, జిప్పు ఓపెన్ చేసి చూస్తే
వాళ్ళు ఇంకా సంతోషంగా పడుకునేదానికి బాగానే ఉంది కదా, ఎక్కడైనా పడుకోవచ్చు నువ్వు ఇక అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఆశ్చర్యంగా సంతోషపోయారు. అలాంటివి నా కళ్ళతో చూస్తూ నేను ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ మొబైల్లో అయితే వాళ్ళ అమాయకత్వంగా తెలియని విధానాన్ని నేను తీయలేకపోయినాను. అలా గడిచింది, చాలా ఫన్నీగానే చాలాసేపే మాట్లాడుకున్నాం. అట్ట గడిచిపోయింది నిజంగా. అహ్మద్నగర్ పోకపోయినా పర్వాలేదు, కానీ నిన్నటికైతే మాత్రం అక్కడ హ్యాపీగానే వాళ్ళతో స్పెండ్ చేసాం జ్ఞాపకంగా. ఇలా రోడ్డు పైన మహారాష్ట్రలో మన నేపాల్ రైడ్లో మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి ఎంటర్ అయ్యేటప్పుడు అడవి మార్గాన్ని అయితే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడైతే కనిపించినాయి. రోడ్డు అయితే ఇది పెద్ద బ్రిడ్జినే, కాకంటే అవతల చెట్ల పైన కోతులు ఉంటాయి, అవి ఇటువైపు దూక్కుండా ఇది కొంపదీసి ఇక్కడ ఏమన్నా అడవి మానవులు ఎవరు లేరు కదా, ఎగిరి దూకుతారేమో అనుకోండి దానికి. ఏమో ఉండొచ్చేమో, ఇంత దట్టమైన ఘీంకారణ్యంలో ఉండొచ్చేమో అడవి మానవులు. దానికైతే ఉంది లాస్ట్ చివర ఆ బ్రిడ్జి దానికైతే బేసేసి ఉంటారు. ఇటు పక్కనైతే ఒక 1/2 కిలోమీటర్ నుంచి వెనకమాల అడవి మానవుల సామ్రాజ్యానికి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఇక్కడైతే మళ్ళీ తీయచ్చో తీయకూడదు, ఇది ఆర్మీ ఏరియాస్. అక్కడైతే 2 యుద్ధ ట్యాంకులు తీయకూడదు అనుకుంటా. వాయుదేవ ప్రశాంతంగా ఉన్నాడు, సూర్య కూడా కూల్గా ఉన్నాడు. ఇట్టే ఉండాలి ఈ రోజంతా. కాళ్ళతోనే తొక్కుతూ ఉన్నాను ఇప్పుడు దాకా. కాళ్ళతోనే ఎవరో రోజు తొక్కేదంటే బూట్లు అయితే తడిసి మొద్దయిపోయినాయి. ఎందుకో అన్కంఫర్టబుల్గా ఉంటే తగిలిచేసాను ఆడ వెనకమాల. ఇప్పుడు ఇంక ఇట్టే పోతా ఉన్నాను. అహ్మద్నగర్కి అయితే ఇంకొక 2 కిలోమీటర్లు. ప్రెజెంట్ ఇంకా మనమైతే అహ్మద్నగర్ అనేది చేరుకున్నాము. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి నాసిక్ వైపుగా వెళ్ళిపోతాం, షిరిడీని చూసుకుంటూ. చేసింది ఇంకొక నేమ్ బోర్డు, అదేమో పెద్ద పెద్ద హైవేలు, కానీ కష్టమే. ఔరంగాబాద్ 116 మనం వెళ్తాము అసలుకి. ఏమో చూద్దాము మన రూట్లో ఉందో లేదో. మొత్తం ఈ అహ్మద్నగర్లో మొత్తం బేస్ క్యాంపులుగానే ఉన్నాయి ఆర్మీ సార్ వాళ్ళకి. ఇక్కడ ఇది మాత్రం హైలైట్, చెట్టు లోపల నుంచి పిల్లర్ వేశారో తెలీదు, పిల్లర్ వేశాక చెట్టు నాటారో తెలీదు. అది అసలు నిజమైన చెట్టా సిమెంట్ చెట్టా అనేది తెలీదు. స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అహ్మద్నగర్ నాకు తెలిసి అయితే. ఇక ఇక్కడి నుంచే మనం ట్రాఫిక్లో ఇరకపోయినట్టే వెళ్ళిపోతూ ఉన్నాం మ్యాప్ను చూసుకుంటూ. వెల్కమ్ టు వితౌట్ పొల్యూషన్ శివాన్ మ్యాస్ట్రో వీల్స్. ఓయమ్మ 450 అమరావతియా? ఇదేమి మన అమరావతినేనా? రైడ్లో ఈ టైంకి అయితే ఈ రిలయన్స్ మార్ట్లో షాపింగ్, స్మార్ట్ బజార్లో షాపింగ్. నాకు బంజీ కార్డ్స్ అనేవి కావాలి, అందుకని వచ్చాను. బయట మార్కెట్లో కొంటే అవి క్వాలిటీ తక్కువగా ఉన్నాయి, ఇక్కడైతే ఉంటాయి 50 రూపీస్ అయినా కానీ క్వాలిటీ పరంగా ఉంటాయి. ఒక 2 తీసి పెట్టుకుంటాను. బిగ్ బజార్లో ఇదైతే తీసుకున్నాను 2. ఇంతకుముందు అయితే 210 అయింది బిల్లు. 210 ఇంచుమించు ఏదో ఒక 20 నిమిషాల నుంచి వచ్చామన్నా ఇంకా ఈ నగరం అయిపోలేదయ్యా స్వామి. లోపల నుంచి ఫుల్గా పొడుగ్గా ఉండదు నగరం అయితే. ఇది అహ్మద్నగర్ ఎక్కేటప్పుడు ఏం కొండగా ఎక్కలేదు, కానీ ఇప్పుడేమో అంత డౌన్గానే ఉంది. మొత్తం కొండలుగానే ఉన్నాయి అయ్యా. పోయి ఈ దారి కాస్త దూరం పోతే నేషనల్ హైవేలో కలుస్తుంది. మరి ఇంకా ఈ అహ్మద్నగర్ బాయ్ చెప్తుంది మనకు. వెళ్ళి ఆ హైవేలో నుంచే మనం వెళ్ళిపోదాం మన నాసిక్ డెస్టినేషన్. వచ్చేసాం ఈ రోడ్లోకి. ఆ రోడ్ని వదిలేసి ఈ రోడ్లోకి అయితే వచ్చాము. నీళ్ళు అయితే పైప్ ఏమో పగిలిపోయినట్టు ఉండదు, దూసుకొని పోతున్నాయి ఆడ. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్. ఇక ఈ బోర్డులో షిరిడి 70 చూపిస్తూ ఉంది. ఈరోజు చేరుకుంటామా ఏమో. అదో మనం వదిలేసిన ప్రదేశాలు అయితే అహ్మద్నగర్ 13 కిలోమీటర్లు టౌన్లోనే ఉండింది ఇప్పుడు దాకా. మళ్ళీ 13 కిలోమీటర్లు అంట. ఏందో ఇక ఉంటాయన్నీ పెద్ద పెద్ద హోటల్సే, హైజీనిక్గా హై క్లాస్గా, బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. ఇదేందో బిత్తిరి రోడ్డుగానే ఉండదు. యాడ్ చూసినా కానీ ఉన్నారు మన అన్నలే కనిపిస్తూ ఉన్నారు, తమిళనాడు అన్నలు.
ప్రతి ఒక్క ఆల్మోస్ట్ బండి అదే పార్కింగ్లో కర్ణాటక ది కొత్త స్టేట్, మనం వెళ్ళబోయే కొత్త స్టేట్. ఇదైతే పెద్ద బండి. ఒక రైల్వే స్టేషన్ కూడా ఎదురైంది. ఎక్కితే పోతుంది, ఇటు పోతే ఇటు నాసిక్ పోతుంది, ఇటు పోతే ఇట పోతుందేమో సోలాపూర్, హైదరాబాదు అన్నీ. రోడ్డు అయితే అహ్మద్నగర్ వరకు సూపర్గా ఉండింది, కానీ అహ్మద్నగర్ నుంచి అది జంక్షన్ కానించి ఈ రోడ్డు అయితే కచ్చా రోడ్డు. కానీ అవతలేమో పెద్ద పెద్ద ప్యాచ్లుగా బాగానే ఉండదు. ఇదైతే ఏందో వైబ్రేషన్ వచ్చాను అంత కచ్చగా. గోకి ఆడ బారేసి పెట్టిపోయినారు. ఫ్యూచర్లో వేస్తారేమో రోడ్డు. వర్ష పలకరిద్దామా వద్దా అన్నట్టే ఉంది. మొక్కజొన్న వేసి పారేసారు అక్కడక్కడ. కొండలు కచ్చా రోడ్లకే ఈ అహ్మద్నగర్ నుంచి సక్సెస్ఫుల్గా ఈరోజు 2వ టోల్ ప్లాజా కావంటే ఇది మూసేసారు. కచ్చా రోడ్లు పెట్టుకొని టోల్ ప్లాజా ఇది అప్పుడెప్పుడో రోడ్డు వేసినప్పుడు తగిలిచ్చి తింటారు. ఆ తర్వాత అయితే తీసి పారేసారు దీన్ని. సుప్రీం కోప్రిగాన్ ఏందో పేరు అయితే ఉంది. అవతల కూడా అదో అవతల వాటిలకి యువతల వాటిలకి సపరేట్గా అంటే రోడ్డు లేదు కాబట్టి కాస్త దీన్ని ఎడల్పుగా యువతల, దాన్ని ఎడల్పుగా అవతల, ఆ విధంగా అయితే షాప్స్ అయితే ఉన్నాయి. టోల్ ప్లాజా ఉన్నప్పుడు కట్టినట్టుగా ఇది కూడా టోల్ ప్లాజా వాళ్ళ గెస్ట్ రూమ్గా ఉండింది అప్పట్లో. తమిళనాడు బండి ట్రక్ లైను. అన్నా ఆంధ్రప్రదేశ్ వనక్కం అన్నా. అవునన్నా. అలా అన్న అంటే పలకరింపులోనే అన్న అనే అర్థం. అన్న అంటే మన రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రంలో అయినా కానీ అన్న అంటే అన్న అనే. మొత్తం ఇవే తమిళనాడు బండ్లే. అటువైపు అయినా కానీ ఇటువైపు అయినా కానీ మొత్తం అన్నలే. మరి ఈ ఏరియాలో ఎందుకు మొత్తం అన్ని టీఎన్ రిజిస్ట్రేషన్లే ఉన్నాయి. చూసి వెళ్ళే దారిలో ముందుకు కాదు వెనక పక్క టర్నింగ్ ఉండే దానివల్ల చూడలేకపోయినా నేను. ఈ కోట అయితే చూడండి, ఇది ఈ కాలం నాటి కట్టడం మాదిరిగానే ఉండదు కోట. ఇది కలర్ఫుల్గా భలే ఉండదు, మొత్తం రాళ్ళతో. రాజుగారి కోటకి స్వాగతం. కంటెంట్ అంటే కంటెంట్ వైజ్ ఇవే. ఇంకా కచ్చా రోడ్లో కలర్ఫుల్ టెంపుల్స్, రౌండ్ షేప్ నిర్మాణాలు. అక్కడ అది కూడా టెంపులే. ఈ టెంపుల్సే కంటెంట్ వైజ్. ఈ కచ్చా రోడ్లలో కలర్ఫుల్ టెంపుల్స్. ఇదే ఈ వీడియోకి అదే పైన పెట్టేది. కచ్చా రోడ్డు కచ్చాగానే ఉండదు. క్లైమేట్ అయితే సూర్య, వర్ష, మేఘ, వాయు అంతా ఒక్కసారిగా చాలా అంతా కంబైన్డ్గా. చుట్టుపక్కల కూడా చెట్లు, తోటలు, చిన్న ఊర్లు ఇలా ఫ్లాట్గానే పోతా ఉంది. ట్రావెల్ అయితే మొత్తం అటుపక్క ఇటుపక్క చెట్లు, పెద్ద ఊర్లుగా ఏమి లేకుండా. నువ్వు చూడ ఇట్లా కచ్చా ఈ రోడ్డు తప్పితే ఈ రోజు జర్నీలో రోడ్డు. నగర్ తర్వాత ఒక ఊరికైతే వచ్చాం. జనం ఎక్కువ కనిపిస్తా, పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ ఉండే ఊరు. జంక్షను, చేపల మార్కెట్టు, పావు బాజీలు, టీ అంగళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వెహికల్స్ ఒక పక్కన, బజ్జీ అంగళ్ళు. నేనేమో ఒక చేతితో ఇలా, పోలీసు వాళ్ళు ఒక పక్కన. నాకేం సంబంధం లేదయ్యా, మీరే బాధ్యులు. మన బోర్డు పైన అన్న అని కాకుండా, తెలుగు అక్షరాల తెలంగాణ రుచులు అనేవి కాకుండా ఇప్పుడైతే కనిపించిందయ్యా ఒకటే, సాయి పంచవటి తెలుగు పేరు. అంటే అన్నీ ఉంటుంది, తెలిసి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉంటుంది. అందుకని పెట్టేసినారు. అంటే ఎవరన్నా
మన రాష్ట్రాల వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ అట్రాక్ట్ అయ్యే విధంగా అలా పెట్టేసి ఉంటారు కాదు, ఉంటారు అక్కడ తెలుగు వారైనా కూడా. అట్రాక్టివ్ ఫ్లవర్ పాయింట్ ఎక్కడ కనిపించలా, ఇక్కడ కనిపించింది. మనం పోదాం మన పక్కకి. వీళ్ళైతే ఎవరికో థ్యాంక్ యూ చెప్తున్నారు అయ్యా, మరి ఎవరికి చెప్తున్నారో వీళ్ళు తెలియదు. మన ట్రావెల్లో మన మ్యాస్ట్రో అయితే ఇప్పటి వరకు చాలా దూరమే వచ్చేసింది. అట్లాంటి ట్రావెల్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్లే చూసేసాము. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ అయితే అట్రాక్ట్ చేసింది. మ్యాప్లో చూస్తూ ఉంటేనే నాకు ఫుల్ అట్రాక్టివ్గా కనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా సుందరంగా ఉందయ్యా. రాళ్లతోనే కట్టిన నిర్మాణమా లేకంటే 3D ప్రింటింగా అనే విధంగానే ఉంది. లైటింగ్ కాస్త పెంచుతాను, కలర్ఫుల్గా అదిరిపోయింది. ఒక ఫోటో ఇట్ట తీసేసాను, క్లిక్ అనిపించేసాను. ఈ వీడియో అయితే ఇక్కడికే స్టాప్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం షిరిడీకి అయితే వెళ్తున్నాము. ఇంచుమించు 30 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఏ టైంకి అయితే స్టార్ట్ అయ్యాం, ఏ టైంకి షిరిడీ అనేది రీచ్ అయ్యామనేది నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఈ కచ్చా పచ్చా రోడ్ల మధ్యన మనం వితౌట్ పొల్యూషన్ మ్యాస్ట్రోతో మనం షిరిడీ ఏ టైంకి చేరుకున్నాం అనేది మీకు ఆ ఫుల్ వీడియోలో ఉంటుంది. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి మా హార్ట్స్ ఇస్తాము. అంతేకాకుండా శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్ ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా, మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజిత్ అండ్ విల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో మా జర్నీలో ఇవాళ 15వ రోజు అనేది ఈ సగం వరకు ముగిసింది. ఇంకా సగం అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.